మరొక మాట చూద్దాం రండి. మొదటి సమూయేలు గ్రంథము నెంబర్ 1. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడంటే దేవుని ఇల్లంతట్లో కూడా నమ్మకంగా ఉండాలి. ఎన్ని రోజులు నమ్మకంగా ఉండాలి అంటే మరణం వరకు నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక రోజు, ఒక రాత్రి, ఒక వారం, ఒక నెల కాదు, కానీ మన ఊపిరి ఆగేంత వరకు, దేహం నుంచి ఆత్మ వేరేంత వరకు కూడా, మరణించేంత వరకు కూడా మన నమ్మకస్తులకు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరొక మాట చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనమును ఒకసారి చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం రాయబడిన సంగతులు ఈ విధంగా ఉన్నాయి. అహిమెలెకు రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్త అయి నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దావీదు గారి గురించి ఈ మాట చెప్పబడుతూ ఉంది. దావీదు రాజు అయినటువంటి సౌలునికి ఏమై ఉన్నాడు? ఆయన అల్లుడై ఉన్నాడు. సౌలు మహారాజు గారి యొక్క కుమార్తెను చేసుకున్నటువంటి వ్యక్తిగా దావీదు గారు ఉన్నారు. ఈ దావీదు గారు ఎలా ఉన్నారంటే ఆయన నమ్మకస్తుడిగా ఉన్నాడని ఇక రాయబడి ఉంటుంది. అతని గురించి ఇవ్వబడిన సాక్ష్యం ఏదంటే, దావీదు గారి గురించి ఇవ్వబడిన సాక్ష్యం ఏదంటే, రాజునకు అల్లుడైన దావీదు నమ్మకస్తుడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సాక్ష్యం ప్రతి ఒక్కరికి ఉండాలి. ఈ సాక్ష్యం దేవుని మందిరానికి వచ్చే వారికి ఉండాలి. ఈ సాక్ష్యం క్రైస్తవులకు ఉండాలి. ఈ సాక్ష్యం ప్రతి ఒక్కరికి ఉండాలి. సేవకుడికి, సేవకురాలికి, సంఘానికి ఈ సాక్ష్యం ఉండాలి. ఏంటి ఈ సాక్ష్యం అంటే, అతడు నమ్మకస్తుడై ఉన్నాడని చెప్పాలి. అందరూ కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుంటే నమ్మకత్వం అనేది చాలా అవసరత ఉన్నది. హల్లెలూయా. కుటుంబంలో చక్కగా జీవించాలన్నా, కుటుంబంలో సమాధానం కలగాలన్నా, కుటుంబంలో నెమ్మది కలగాలన్నా, కుటుంబంలో సమాధానం ఉండాలన్నా, కుటుంబంలో శాంతం ఉండాలన్నా, కుటుంబంలో అన్ని విధాలుగా కూడా ప్రేమ అనురాగాలు ఉండాలన్నా, కుటుంబ జీవితంలో మనుషుల మధ్య, కుటుంబ వ్యవస్థ మధ్య, భార్య భర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య, ఈ కుటుంబ వ్యవస్థలో ఏముండాలంటే నమ్మకత్వం అనేది ఉండాలి. ఏ ఇంట్లో అయితే నమ్మకత్వం ఉంటుందో, ఏ కుటుంబంలో నమ్మకస్తులుగా భార్య అయినటువంటి వ్యక్తి, భర్త అయినటువంటి వ్యక్తి, కుటుంబ వ్యవస్థ ఉన్నటువంటి వారు నమ్మకస్తులుగా వారి ధర్మాన్ని జరిగిస్తూ, నమ్మకస్తులుగా భార్య యందు, భర్త యందు, తల్లిదండ్రులు యందు, బిడ్డల యందు, సహోదరులు యందు, సహోదరుల యందు ఎవరైతే నమ్మకస్తులుగా ఉంటారో వారి కుటుంబంలో సమాధానం ఉంటుంది. హల్లెలూయా. నిజంగా ఈరోజు దాంపత్య జీవితంలో, కుటుంబ జీవితంలో, భార్య భర్త జీవితంలో, ఈ భార్య భర్త జీవిత యాత్రలో ఎందుకు రకరకాల గొడవలు, ఎందుకు రకరకాల ఇబ్బందులు, ఎందుకు కుటుంబాలు వీరు కొట్లాడుతున్నారు, ఇక్కడ భర్త వారు, ఇక్కడ భార్య వారు, ఎందుకు వీళ్ళ మధ్యన గొడవలు, ఎందుకు వీళ్ళు విడాకులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకు వీళ్ళు వివాహమైనటువంటి కొన్ని సంవత్సరాలకి ఎందుకు వేరే జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారంటే నమ్మకత్వం అనేది లేక. ఏం లేక? ఒకవేళ ఎక్కడైనా కానీ మనకు అందరికీ ఆ వస్తువులు కానీ, అందరు మనుషులు కానీ, ఏదైనా కానీ మనకు నమ్మకస్తులుగా ఉండాలి. మనం ఎలా ఉండాలి అంటే మనం ఎట్లయినా ఉండొచ్చు, కానీ నా భార్య మాత్రం నాకు నమ్మకస్తురాలుగా ఉండాలి, నా భర్త మాత్రం నాకు నమ్మకస్తుడిగా ఉండాలి, నేను మాత్రం ఎట్లయినా ఉంటాను అనుకున్న వారు ఉన్నారు. అందుకే కుటుంబాలు గొడవలు. నమ్మకస్తులు కనబడాలి. హల్లెలూయా. ఒకటి దేవుని ఇల్లంతటా నమ్మకస్తులుగా ఉండాలి, రెండోది కుటుంబ వ్యవస్థలో నమ్మకస్తులు ఉండాలి. ఎవరైనా చెప్పారనుకోండి, ఎవరైనా భార్య ఇట్లా అని చెప్పారనుకోండి, నోరు మీద ఏం మాట్లాడుతున్నావమ్మా, ఏం మాట్లాడుతున్నావే నా భార్య అంటే, నాకు ఎంత నమ్మకస్తులు అనుకుంటున్నా మీరు అని మాట్లాడాలి. ఎవరైనా వచ్చి నీ భార్య ఇట్లా అంటే, నాకు తెలుసులేమ్మా, నాకు తెలుసులేరా దాని, నాకు తెలుసు అని అన్నాడు అనుకున్నాండి, మీరేం లేరు నమ్మకత్వం. భర్తలు కూడా అంతే. అమ్మా నీ భర్త ఇట్లా, నీ భర్త అట్లా అన్నాడు అనుకో, ఆ భార్య అనాలి, మీరు ఎవరు మాట్లాడేది నా భర్త గురించి, నా భర్త గురించి వచ్చి చెడుగా మాట్లాడే ధైర్యం నీకు ఎవరిచ్చారు, నా ఇంటికాడికి వచ్చి నా దగ్గరకు వచ్చి మాట్లాడే హక్కు ధైర్యం నీకు ఎక్కడి నుంచి, నా భర్త ఏంటో నాకు తెలియదా, ఎంత నమ్మకస్తుడు అనుకున్నావు అని మాట్లాడాలి. మాట్లాడుతున్నప్పుడు నా భర్త నాకు తెలిసిన అంతే పనికిరన్నాడు వాడు అని అన్నాడు అనుకోనండి, సాక్ష్యము లేదు.
కుటుంబ వ్యవస్థలో మనం ఎలా ఉన్నట్టు నమ్మకస్తులుగా ఉండాలి. ఇదిగో తల్లిదండ్రులు నమ్మకస్తులుగా ఉండాలి, భార్య భర్తలుగా నమ్మకస్తులుగా ఉండాలి, అన్నదమ్ముల నమ్మకస్తులుగా ఉండాలి, అక్కచెల్లెల మధ్య నమ్మకస్తులుగా ఉండాలి. నిజంగా అన్నదమ్ములు కూడా ఎట్లా ఉంటున్నారు? మోసం చేసుకున్న వారిగా. అక్కచెల్లెలు కూడా ఎట్లా ఉంటున్నారు? మోసం చేసుకున్న వారిగా. ఇంక మీరు బాగుంటే చాలు, మీ అక్క మీ చెల్లి ఎట్లున్నా పట్టించుకున్నారు, మీరు బాగుంటే చాలు, ఇంక మీ తమ్ముడు వాడు ఎట్లున్నా అవసరమైతే మోసం చేసే వారు కూడా పెరిగిపోతున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, మరణం వరకు మీరు ఎక్కడ కాకుండా కదా 10వ వచనంలో నమ్మకంగా మీరు నాకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మనం నమ్మకస్తులు ఉండాలంటే దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని మనము పొందుకునాలి గనక, దేవుడిచ్చే ప్రతి దీవెన మనం పొందుకునాలి గనక, దేవుడిచ్చే ప్రతి దీవెన ఆశీర్వాదం మనం పొందుకునాలి గనక మరణం వరకు మనం నమ్మకస్తులుగా ఉండాలి. ఎంతవరకు? మరణం వరకు. దేంట్లో మనం నమ్మకస్తులుగా ఉండాలి? దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తులుగా ఉండాలి. ఒకటి. రెండవది, దేంట్లో మనం నమ్మకస్తులుగా ఉండాలి? కుటుంబ వ్యవస్థలో మనం నమ్మకస్తులుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మీ సాక్ష్యం మీ భార్యకు చెప్పాలి, నా సాక్ష్యం నా భార్యకు చెప్పాలి, మీ సాక్ష్యం మీ భర్తకు చెప్పాలి, మీ సాక్ష్యం మీ భార్యలో చెప్పాలి. ఇట్లా ఒకరి సాక్ష్యం ఒకరి చెప్పుకున్న రోజున, ఒకరి సాక్ష్యం ఒకరు పంచుకున్న రోజున నిజంగా వారు ఏమై ఉంటారంటే దేవుని అందులో నమ్మకస్తులైనటువంటి వారిగా ఉంటారు. నమ్మకమైనటువంటి వానికి మెండైన దీవెనలు కలుగుతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి రాత్రి ప్రభు అంటున్నాడు, నా కుమార్తె, మీరు నా ఇల్లంతట్లో నమ్మకస్తులుగా ఉండాలి. వెనుదిరగవద్దండి. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏ శోధన వచ్చినా కూడా నా యందు మీరు వెనుదిరగకుండా నమ్మకస్తులుగా ఉండాలి. హల్లెలూయా.